ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ నడవడిక ద్వారా కూడా సహాయకంగా ఉండి తోడే ఉంటారన్నాము. నా ప్రార్థన పాపుల రక్షకుడే యేసయ్యా, కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడే యేసయ్యా, కాచెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. ఆయన చేతులకు మేకులు, కాళ్ళకి మేకులు కొట్టబడే అంతగా మనందరినీ ఆయన ప్రేమించారు. మార్ చుకా है, पैरों को सीने मार चुका है. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. अपन पाप में है तो भी अपन दूसरा यीशु मसीह अपन को प्यार कर रहा है. మనము ఆయన ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. अपन यीशु मसीह को प्यार नहीं कर रहे मगर यीशु मसीह अपन को प्यार कर रहा है. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ ప్రేమించి మన కొరకు ఆయన మరణించారు. यीशु मसीह अपन को उतना ज्यादा प्यार कर रहा है, अपन के लिए क्रूस पर कुर्बान कर चुका है. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో విధమైన పాపం చేస్తూనే జీవిస్తాడు. ఈ दुनिया में ऐसे लोग हर एक पाप में जाते रहता है. వచ్చుచున్నాడు యేసు రాజుగా, వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలము, లోకమంతా శ్రమకాలము. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు ప్రభు నువ్వు ఏ రీతిలో ఉన్నప్పటికీ ప్రభు నేను ప్రేమించి ఈ లోకంలో నుంచి శాశ్వత లోకం ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు, ఆయన నిన్ను యోగుడిగా మారుస్తాడు. విలువలేని నీ మన జీవితాలకు ఆయన విలువనిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధుడైన ఎవరైనా ఉన్నాడని మరణించి ఆయన శిలువ మరణం పొంది మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి పాపము నుంచి మనందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఉచితంగా ఈ రక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది కనుక ఈ ఉచితమైన రక్షణను మీరు పొందుకోవాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకే ఉన్నారు. ఈ భూమి మీద అందరూ పాపం చేసిన వారే, కానీ ఆ దేవుని దగ్గర నుంచి వచ్చాం. కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా మనందరం పుట్టాము, కానీ పరిశుద్ధంగా మనం వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ఎందుకంటే అందరూ పాపం చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి పాపులు దేవుని రాజ్యంలో చేర్చబడరు కదా, దేవుని దగ్గరికి వెళ్ళలేరు కదా. మరి ఎలాగ వెళ్తారు పరలోకానికి అని అంటే అందరికీ తెలుసు, మనం చనిపోయిన తర్వాత రెండే స్థలాలకు వెళ్తాం. ఒకటి నరకము, రెండోది పరలోకము. చదవడానికి ప్రేరేపించబడాలి. నాన్న చదివిన వారు రాజ తండ్రి ఒప్పింపు చేయబడాలి. తండ్రి పరిశుద్ధ వారు అంగీకరించాలి. తండ్రి నిన్న మొండి ఆత్మ తండ్రి నిన్న అంగీకరించిన ఆత్మను ఏస్తున్నాములు బంధిస్తున్నాం తండ్రి. ఒప్పింపు చేయ ఆత్మను ఏస్తున్నాములు విడుదల చేస్తున్నాము తండ్రి. నిన్న ఎవరైతే తీసుకున్నారో తండ్రి నిన్న వారి హృదయంలో ఒక ప్రేరేపణ కలగాలి, చదవాలి, ఏముందన్న సత్య అన్వేషణ తండ్రి. నిన్న దేవుడు ఎవరన్నా తెలుసుకోవాలన్న తపన వారి హృదయంలో కలుగును కాకదండి. చదువుకున్న తర్వాత నీ మాటల్లో ఆ తండ్రి నిన్న అగ్ని లాంటి నీ మాట తండ్రి వారి హృదయాలను మండించాలి. రాత పరిశుద్ధ ప్రతి మాట తండ్రి వారి జీవితంలో కార్యాన్ని జరిగించడానికి తండ్రి జీవమును తండ్రి ఆయన తండ్రి మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తాం.
నాయనా తండ్రి పరిశుద్ధ ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో, ఎంతమంది అయితే నాయనా తండ్రి పని చేస్తారో, ఇందులో పార్టిసిపేట్ చేస్తారో వారందరికీ లేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ